So it's time to pack my hospital bag. మాక్సిమం నేను చూపిస్తున్నా మనం ఏమేమి క్యారీ చేయాలి. దీనికన్నా ఎక్కువ అయితే మనకి ఏం అక్కడ అవసరం పడదు. డెలివరీకి వెళ్తున్నప్పుడు ఓన్లీ ఎవరెవరు వెళ్ళారు, మొగుడు ఇంకా వైఫే వెళ్ళారు. కానీ డెలివరీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మొగుడు, వైఫ్ అండ్ బేబీ 3 people ఆర్ కమింగ్ బ్యాక్. సో ఎంత పెద్ద విషయం టు సెలబ్రేట్. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డెలివరీ సీ సెక్షన్ అయినా నార్మల్ అయినా డెలివరీ తర్వాత హెవీగా బ్లీడింగ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ బ్లీడింగ్ మనకి శానిటరీ ప్యాడ్స్ స్టాప్ చేయలేదు. సో అందుకే మనం ఇది పీరియడ్ ప్యాంటీస్ యూజ్ చేస్తాం. నా హాస్పిటల్ బ్యాగ్ రెడీ అండ్ ఎనీ టైం నాకు డెలివరీ అవ్వచ్చు. నార్మల్ అవుతే వెరీ గుడ్, సి సెక్షన్ అవుతే కూడా వెరీ గుడ్. మీకు అర్థమవుతుంది ద బేసిక్ ఎసెన్షియల్స్ మదర్ కోసం, న్యూ బార్న్ బేబీ కోసం ఏమేమి మనం హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేయాలి, ఏమేమి మన దగ్గర ఉండాలి. ఇది ఉంటే చాలు. డెఫినెట్గా ఇదంతా మనకు కావాల్సి నేను ఎక్స్ట్రా ఏం చూపించకుండా మనకు ఏమేమి కావాలి నేను అదే చూపించాను. మీరు కూడా ఇన్ని సామాన్లు ప్యాక్ చేసుకుంటే ఐ థింక్ మోర్ దాన్ ఇనఫ్. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ పరినిధి. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఐమ్ షూర్ మీరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియో దేని గురించి? ప్రెగ్నెన్సీ సిరీస్ నడుస్తుంది కాబట్టి నా 37 weeks టచ్ వుడ్ దేవుడి దయ వల్ల మంచిగా క్రాస్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు ప్యాక్ మై హాస్పిటల్ బ్యాగ్. చాలామంది హాస్పిటల్ బ్యాగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, బట్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాతో పాటు మీరు కూడా నన్ను ఈ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేయండి. అండ్ నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నా మీరు కూడా చూడండి. న్యూ మదర్స్ 34 weeks, 32 weeks, 30 weeksలో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. మనం కూడా డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమేమి బేసిక్ ఎసెన్షియల్స్ మనం ఏమేమి పెట్టుకోవాలి వాళ్ళకు కూడా అర్థమవుతుందని ఈ వీడియో నేను నా కోసం, మీకోసం, మనందరి కోసం చేస్తున్నా. సో మనందరం కలిసి లెట్స్ ప్యాక్ ద హాస్పిటల్ బ్యాగ్ విత్ మీ. సో హాస్పిటల్ బ్యాగ్ కోసం ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నా, ఫస్ట్ ఒక బ్యాగ్ కావాలి. సో ఎనీ బ్యాగ్ మీరు యూజ్ చేయొచ్చు. కాటన్ బ్యాగ్స్ అయినా, ఇలాంటి సూట్ కేస్ అయినా, ఎనీథింగ్ మీరు ఏ బ్యాగ్లో కంఫర్టబుల్ ఉంటే ఆ పర్టికులర్ బ్యాగ్. ఫస్ట్ బ్యాగ్ లోపలైతే మంచిగా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మనం బేబీ ఎసెన్షియల్స్, న్యూ మదర్, గోయింగ్ టు బి న్యూ మదర్ ఎసెన్షియల్స్ ఇవన్నీ మనం పెట్టబోతున్నాం కాబట్టి ఫస్ట్ బ్యాగ్ని మంచిగా లోపల నుంచి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏమేమి దీంట్లో ప్యాక్ చేస్తున్నాం అది చూద్దాం. ఫస్ట్ నేను బేబీ ఎసెన్షియల్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ బేబీ కోసం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 2 to 3 pairs క్లోత్స్, టీ-షర్ట్స్ అయినా, రాంపర్స్ బెస్ట్ ఉంటాయి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. హాఫ్ కట్ రాంపర్స్, ఫుల్ రాంపర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇట్లాంటిది బేబీ కోసం ఫస్ట్ ప్యాక్ చేసుకుంటున్నా. ఇది ఫుల్ రాంపర్స్. ఇవన్నీ తీసుకొని వాష్ చేసి ప్రెస్ చేసి పెట్టాను నేను. సో 1, 2 ఒక 5 pieces పెట్టుకుంటా, ఎందుకంటే డాక్టర్ ఐ థింక్ డెలివరీ తర్వాత అడుగుతారు కదా. సో 1, 2 ఇది కూడా 3, ఇది కూడా 4, క్యూట్ ఉన్నాయి కదా. ఇది 5. సో 5 పెట్టుకున్నా. నెక్స్ట్ ఫస్ట్ బేబీది నేను వైండప్ చేసేస్తా. మిట్టన్స్, ఇది హ్యాండ్స్కి పెట్టడానికి, ఎందుకంటే వాళ్ళకి నెయిల్స్ ఉంటే ఇట్లా గుచ్చుకుంటారు కదా, గిల్లుకుంటారు కదా. సో దానికోసం 2 మిట్టన్స్ పడుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. 2 pairs. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ సాక్స్ ఒక 1, 2, 3, 4, 5, 6 సాక్సెస్, 6 pairs of సాక్సెస్. క్యాప్స్ ఒక 3 క్యాప్స్ పెట్టుకుంటున్నా బేబీ కోసం. ఐ హోప్ దిస్ ఇస్ విజిబుల్. ఇవన్నీ రిక్వైర్డ్, మీరు కూడా ఇవన్నీ పెట్టాల్సిందే. 2 napkins జస్ట్ టు వైప్ ఆఫ్ ఫేస్, ఇవన్నీ వైప్ చేయడానికి. ఇది మీరు కొన్నప్పుడు పక్కా దీన్ని వాష్ చేసి ప్రెస్ చేసి పెట్టాలి. డోంట్ ఫర్గెట్ దాట్. వితౌట్ వాషింగ్ ఏం యూజ్ చేయొద్దు, ఎనీథింగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక స్వాడల్. ఇది మస్లిన్ స్వాడల్. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీకు, పెద్దగా ఉంటుంది. సో బేబీని ర్యాప్ చేసి పెట్టడానికి, అంటే వైల్ కమింగ్ మనం బేబీ క్యారీ బ్యాగ్లో వస్తాం, బట్ దీంట్లో కూడా బేబీ పడుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉంటాడు. సో ఇది ఉంటాడు ఐ డోంట్ నో, బట్ నెక్స్ట్ ఇది ఒక టవల్, మస్లిన్ టవల్ ఇది కూడా. సో స్వాడల్ ఒకటి, టవల్ ఒకటి.
స్వాడల్ అంటే బేసిక్లీ బేబీకి ఇట్లా కప్పుకోవడానికి మంచిగా ఉంటుంది. నెక్స్ట్ 2 డ్రై షీట్స్, అంటే వాటర్ ప్రూఫ్ డ్రై షీట్స్, ఒకవేళ బేబీ టాయిలెట్ అండ్ ఆల్ చేస్తే ఒక బ్లాంకెట్. ఇది కూడా వాష్ చేసి పెట్టాను నేను. ఇది బ్లాంకెట్ ప్లస్ స్వాడల్ లాగా కూడా వాడొచ్చు. మీరు చూడొచ్చు దీంట్లో బటన్స్, జిప్ ఎవ్రీథింగ్ ఉంది. సో కంప్లీట్గా బేబీని ర్యాప్ కూడా చేయొచ్చు. అది కాకుండా మనం బ్లాంకెట్ లాగా కూడా వాడొచ్చు. బేబీది కదా, మోస్ట్ ఇంపార్టెంట్లీ నాప్కిన్స్, సారీ వెట్ టిష్యూస్ బేబీ కోసం. నేను బేబీ హగ్ది తీసుకున్నా, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, నో పర్టికులర్ థింగ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్యాంపర్స్, చూడండి ఇది డైపర్స్. సో 4 to 5 kilos నేను తీసుకున్నా, ఎందుకంటే బేబీ వెయిట్ ఆల్రెడీ టచ్ వుడ్ కొంచెం హెల్దీగానే ఉన్నాడు నా బేబీ. సో 4 to 5 kilos నేను తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఒక క్యారీ బ్యాగ్, బేబీ క్యారీ బ్యాగ్. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను, మళ్ళీ చూపిస్తున్నా మీకు. సో దిస్ ఇస్ ద క్యారీ బ్యాగ్. ఇక్కడ నుంచి జిప్, క్యారీ బ్యాగ్, హోమ్ కమింగ్ బేబీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఐ విల్ గెట్ హిమ్ ఇన్ దిస్. అండ్ ఇక 4 to 5 months వరకు ఇది వస్తుంది. సో హాస్పిటల్ విజిట్స్కి కూడా మనం ఇది వాడవచ్చు. అండ్ ఈ క్లాత్ కంప్లీట్గా కాటన్ క్లాత్, చాలా మంచి క్లాత్. అండ్ చాలా మంచి వెబ్సైట్ నుంచి నేను ఇది తీసుకున్నా. దీని మీద సపరేట్ వీడియో కూడా నేను చేశాను. సో ఆ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడి నుంచి తీసుకున్నా. ఒకవేళ మీకు డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు డెఫినెట్లీ చెప్తాను. సో బేబీ క్యారీ బ్యాగ్, okay, baby carry bag is done. So baby clothes, baby dresses, clothes done, socks done, mittens done, caps, napkins, blankets, swaddle, towel, diapers and wet tissues. ఇంకేమైనా కావాలా బేబీ కోసం అని ఆలోచిస్తున్నా. ఇంకైతే ఐ డోంట్ థింక్ సో. స్నానమైన వాళ్ళైతే ఇంటికి వచ్చే మనం ఇస్తాం కదా. సో బేబీది అయిపోయింది. నౌ లెట్స్ డూ ద మదర్ థింగ్. మదర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో మదర్ గురించి మనం మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ మదర్ది ఒక హోమ్ కమింగ్ అవుట్ఫిట్. హోమ్ కమింగ్ అవుట్ఫిట్ అంటే మనం ఇక్కడ నుంచి డెలివరీ కోసం వెళ్తాం కదా. సో సి సెక్షన్ ఆర్ నార్మల్ డెలివరీ బట్టి మనకి డిశ్చార్జ్ ఇచ్చినప్పుడు అంటే ఇట్లా ఏడుచుకుంటే ఎందుకు రావాలి, పెయిన్ ఉంది అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ అమేజింగ్ న్యూస్ టు సెలబ్రేట్. సో మదర్స్ కూడా పెయిన్ని కొంచెం పక్కన పెట్టి మంచిగా రెడీ అయ్యి ఇంటికి రావాలి. హోమ్ కమింగ్ అంటాం కదా. సో దిస్ టైం డెలివరీకి వెళ్తున్నప్పుడు ఓన్లీ ఎవరెవరు వెళ్ళారు, మొగుడు ఇంకా వైఫే వెళ్ళారు. కానీ డెలివరీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మొగుడు, వైఫ్ అండ్ బేబీ 3 people ఆర్ కమింగ్ బ్యాక్. సో ఎంత పెద్ద విషయం టు సెలబ్రేట్. సో అందుకే ఒక హోమ్ కమింగ్ అవుట్ఫిట్. దీని మీద కూడా నేను వీడియో చేశాను ఆల్రెడీ. ఇది నేను బేబీ నుంచి తీసుకున్నా. సో హోమ్ కమింగ్ అవుట్ఫిట్ అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు. ఇది కూడా మంచిగా వాష్, ఇది కూడా న్యూ. ఇది కూడా వచ్చిన తర్వాత వాష్ చేసి ప్రెస్ చేసి పెట్టాను నేను. బేబీ అవుట్ఫిట్ కాకుండా మదర్ కూడా ఏ ఒక్క అవుట్ఫిట్ ఎనీథింగ్ మీరు వేసుకుంటున్నది ఎవ్రీథింగ్ వాష్డ్ ఉండాలి. బీట్, ఇది క్యాప్, మీ టవల్, ఎవ్రీథింగ్ నీట్లీ స్టెరైల్ ఉండాలి. సో బీ కేర్ఫుల్ బికాజ్ బేబీ చాలా డెలికేట్గా ఉంటారు, ఇన్ఫెక్షన్ తొందరగా క్యాచ్ అయిపోతుంది అందుకే. సో ఒకటి హోమ్ కమింగ్ అవుట్ఫిట్. అండ్ దెన్ ఇది 2 నైటీస్. నైటీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ నైటీస్ మీరు నా సీమంతం గిఫ్ట్ వీడియోలో చూసారు. ఇది మా హస్బెండ్స్ ఎల్డర్ సిస్టర్, మా ఆడపడుచు గిఫ్టెడ్ మీ. సో ఇది ద బ్రెస్ట్ ఫీడింగ్ నైటీస్. సో దీనికి జిప్స్ ఉంటాయి, మళ్ళీ చూపించాలా మీకు, ఒకసారి చూపిస్తా. ఇది కూడా వాష్డ్ అండ్ ప్రెస్డ్ అండ్ కెప్ట్. ఇక్కడ ఉన్నాయి హియర్ యు సీ, ఇక్కడ దీనికి జిప్స్ ఉన్నాయి. సో 2 పెట్టుకున్నాను నేను ఎమర్జెన్సీ కోసం. సో 2 నైటీస్. ఇది కూడా చాలా బాగుంది నైటీ, ఐల్ షో యూ. ఇది రేయాన్ క్వాలిటీ ఐ థింక్, అందుకే సూపర్ కంఫర్టబుల్, చాలా బ్యూటిఫుల్ నైటీ. మ్యాక్సిమం నేను చూపిస్తున్నా మనం ఏమేమి క్యారీ చేయాలి. దీనికన్నా ఎక్కువ అయితే మనకి ఏం అక్కడ అవసరం పడదు. సో హోమ్ కమింగ్ అవుట్ఫిట్ అయిపోయింది, 2 నైటీస్ అయిపోయింది. అండ్ నౌ కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవర్ నైట్ పీరియడ్ ప్యాంటీస్. సో ఈ డబ్బా నుంచి తీసేసాను ఆల్రెడీ నేను.
ఇట్లా ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ లోపల డైపర్ ఉంటుంది. పీరియడ్ ప్యాంట్ డైపర్ లాగానే ఉంటుంది, పీరియడ్ ప్యాంటీ అంటారు దీన్ని. సో ఇది సైజ్ స్మాల్ టు మీడియం, మీడియం టు లార్జ్, ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ టు ట్రిపుల్ ఎక్సెల్ వస్తుంది. సో ఇక్కడ వేస్ట్ సైజ్ కూడా మెన్షన్ ఉంది. సో టేప్తో మెజర్ చేసుకుని మీరు ఇది ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డెలివరీ సీ సెక్షన్ అయినా నార్మల్ అయినా డెలివరీ తర్వాత హెవీగా బ్లీడింగ్ అవుతుంది. సో ఆ పర్టికులర్ బ్లీడింగ్ మనకి శానిటరీ ప్యాడ్స్ స్టాప్ చేయలేదు. సో అందుకే మనం ఇది పీరియడ్ ప్యాంటీస్ యూజ్ చేస్తాం. సో ఇది ఆన్లైన్ మీకు ఈజీగా దొరుకుతుంది. ఇది వచ్చేసి నువా బ్రాండ్ నుంచి. అండ్ దీంట్లో అరౌండ్ 5 పీరియడ్ ప్యాంటీస్ ఉంటాయి. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 299 రూపీస్. డిస్కౌంట్ కూడా వస్తుంది కొంచెం. ఐ థింక్ ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేస్తే డిస్కౌంట్ కూడా మీకు వస్తుంది. దీంట్లో 5 పీరియడ్ ప్యాంటీస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ ప్యాంటీ కమ్స్ విత్ అ బ్యాగ్. సో ఆఫ్టర్ యూసేజ్ మనం ఇదే బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేసేయచ్చు. సో ఇది కంపల్సరీ, ఇది యూ హ్యావ్ టు బై. సో ఒక 3 దీంట్లో పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇది కాకుండా ఇది కూడా చాలా ఇంపార్టెంట్, విస్పర్ ప్యాడ్స్ తీసుకున్నా నేను, డబుల్ ఎక్సెల్ సైజ్, డబుల్ ఎక్సెల్ ప్లస్. సో ఏది ఎప్పుడు పనికి వస్తుంది ఐ డోంట్ నో. సో నేను పీరియడ్ ప్యాంటీస్ కూడా పెట్టుకుంటున్నా, ఇది కూడా నేను పెట్టుకుంటున్నా. కాటన్ ప్యాంటీస్ ఒక 3 కాటన్ ప్యాంటీస్ పెట్టుకుంటున్నా. 1 2 3. ఇది నేను 3 కాదు 4, సారీ, 1 2 3 4. ఇది అది వాష్ చేసి ఇప్పుడు డ్రై ఇట్ ఆఫ్, ఎందుకంటే ఈ రోజు వచ్చింది వీడియో తీస్తున్నా అంటే నేను మీకు చూపించేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి 2 బ్రాస్. సో మీరు మెటర్నిటీ బ్రాస్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా కంఫర్టబుల్ బ్రాస్ ఒకవేళ మీకు ఉంటే అది కూడా మీరు తీసుకోవచ్చు. దీస్ బ్రాస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ టు మీ. ఇది నేను స్మగ్లర్స్ నుంచి తీసుకున్నా. అండ్ దీంట్లో ఇట్లా డిటాచబుల్ ప్యాడ్స్ ఉంటాయి. ఇది ఈజీగా మీరు ఇక్కడ నుంచి దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. సో నేను ఒక 2 pairs ఆఫ్ డిటాచబుల్ ప్యాడ్స్ కూడా తీసుకుంటున్నా. సో ఒకవేళ మిల్క్ లీకేజ్ ఏమైనా ఉంటే ఈ ప్యాడ్స్ ఈజీగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ మళ్ళీ మనం దీన్ని వాష్ చేసి మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ముందు నుంచి ఈ బ్రాస్ యూజ్ చేస్తున్నా. అండ్ ఈ పర్టికులర్ బ్రా నో లెస్ దాన్ అ మెటర్నిటీ వేర్. చాలా కంఫర్ట్గా ఉంటుంది. త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ నేను ఇది వాడాను. సో ఇవి 2 పెట్టుకున్నా. అండ్ 2 pairs ఆఫ్ ప్యాడ్స్ కూడా కావాలంటే ఎక్కువ ప్యాడ్స్ కూడా కొనుక్కుంటా. మీకు సపరేట్గా ఇది కాకుండా స్పెషలీ ఫర్ మిల్క్ లీకేజ్ కోసం కావాలి ప్యాడ్స్ అంటే చిన్న చిన్న ప్యాడ్స్ కూడా వస్తుంది. అది మీరు ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేయొచ్చు. ఆర్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచైనా మీరు ఆర్డర్ చేయొచ్చు. నాకు ఆల్రెడీ నా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఎక్కువ స్పెండ్ చేయడం కన్నా నా దగ్గర అవైలబుల్ ఉన్న థింగ్స్తో నేను ఏమేమి యూజ్ చేయగలుగుతా అది నేను యూజ్ చేస్తున్నా. సో 2 pairs ఆఫ్ ఇది ప్యాడ్స్, డిటాచబుల్ ప్యాడ్స్ అండ్ 2 బ్రాస్. సో ఇది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒక క్లచ్, ఒక హెయిర్ బ్యాండ్, చాలా ఇంపార్టెంట్. బాడీ లోషన్ వెరీ ఇంపార్టెంట్. ఫేస్ వాష్ వెరీ ఇంపార్టెంట్. కోంబ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కోంబ్ స్పెషాలిటీ ఏంటి తెలుసా? దిస్ ఇస్ ఫ్రమ్ నాట్ హ్యాబిట్. అండ్ ఇది ఒరిజినల్ నీమ్ చెట్టు ఉంటుంది కదా, దాంతో ఇది రెడీ చేశారు. స్మెల్ చేస్తే కూడా లిటరలీ ఫ్రెష్ నీమ్ స్మెల్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కాల్ప్ అండ్ హెయిర్. అండ్ ఇది వచ్చేసి బాడీ మిస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నా బాడీ కేర్ ఎసెన్షియల్. సో దీంట్లో అన్నీ ఉన్నాయి. మై సన్ స్క్రీన్, కాజల్ పౌడర్, బ్లష్, ఎవ్రీథింగ్ ఉన్నాయి దీంట్లో. మేకప్ ఎసెన్షియల్స్ ఉన్నాయి. మేకప్ ఎసెన్షియల్స్ ఎందుకు అంటే ఈ మధ్య అందరూ 21st generation 21st generation మామ్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు డెలివరీకి అప్పుడు వెళ్తున్నప్పుడు మొత్తం క్యారీ చేసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు హోమ్ కమింగ్ అవుట్ఫిటే తీసుకున్నా ఇట్లా రెడీ అయ్యి బేబీతో ఇంటికి రావాలి. సో మనం పిక్చర్స్ అండ్ ఆల్ ఉంటారు, ఇంట్లో మనకి వెల్కమింగ్ చేస్తారు. సో మామ్స్ కూడా ఫ్రెష్గా మంచిగా కనిపించాలి కదా. సో మామ్కి ఒక బూస్టింగ్, డెలివరీ అయింది ఇట్లా కాకుండా, ఈరోజు డెలివరీ అయిపోయింది, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా, డిశ్చార్జ్ ఉంది, నేను కూడా మంచిగా రెడీ అవ్వాలి అని నా ఎసెన్షియల్ ఏమనాలి మేకప్ కిట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మై గ్రూమింగ్ కిట్, అన్నీ ఉన్నాయి దీంట్లో. మేకప్ సామాన్లు ఉన్నాయి, మై
మాయిశ్చరైజర్, మై సన్ స్క్రీన్, ఎవ్రీథింగ్ ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు కావాల్సినవి కూడా అన్ని మీరు ఇట్లా ప్యాక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎనీవేస్ డిశ్చార్జ్ తర్వాత టైం ఉంటుంది, సో మంచిగా రెడీ ఉండండి. బేబీ ఎనీవేస్ న్యూ బోర్న్ బేబీస్ హార్డ్లీ 70 to 90 minutes అవేక్ ఉంటారు, మ్యాక్సిమం 2 hours అవేక్ ఉంటారు. దాని తర్వాత మొత్తం వాళ్ళు పడుకునే ఉంటారు. సో మీరు మంచిగా రెడీ అవ్వచ్చు. సో దిస్ ఇస్ మై గ్రూమింగ్ కిట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మర్చిపోయారు, ఇది బ్రెస్ట్ పంప్. ఇది నేను చాలా రీసెర్చ్ చేసుకున్నాను. నేను ఎలక్ట్రిక్ పంప్స్ చూశాను, నేను మాన్యువల్ పంప్స్ చూశాను, నేను లవ్ ల్యాప్ పంప్స్ చూశాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అమెజాన్లో దీని మీద మోర్ దాన్ 10,000+ రివ్యూస్ ఉన్నాయి. దాని తర్వాత నేను ఈ హాకా బ్రెస్ట్ పంప్ మాన్యువల్ ఆర్డర్ చేశాను. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సిలికాన్ బ్రెస్ట్ పంప్. సో యూజ్ చేసే ముందు ఆబ్వియస్లీ మనం స్టెరైల్ చేయాలి. సో వాటర్ని మంచిగా వేడి చేసి ఒక 2-3 minutes దాంట్లో పెట్టేసి మంచిగా స్టెరైల్ అయిపోయిన తర్వాతనే మనం యూజ్ చేయాలి. ఎవ్రీ యూజ్ ముందు దీన్ని స్టెరైల్ చేయాలి. స్టెరైల్ చేయకుండా అయితే మీరు యూజ్ చేయొద్దు. వాషింగ్ అండ్ స్టెరైల్ ఆఫ్టర్ దాటే మీరు యూజ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక సక్షన్ ఉంది, సక్షన్ లాంటిది. అండ్ దీంట్లో ఎన్ని ml వెళ్తుంది? 100 ml వరకు వెళ్తుంది మిల్క్. సో ఈ సక్షన్ మంచిగా బ్రెస్ట్ మీద ఇట్లా పెట్టి ఇది అటాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇట్లా ప్రెస్ చేస్తే అది సక్ చేసుకుంటుంది, వదిలేయాలి. సో మెల్లగా మిల్క్ రావడం స్టార్ట్ అవుతుంది. బెస్ట్ మాన్యువల్ పంప్ అనిపించింది. వేరే లవ్ ల్యాప్లో హ్యాండిల్ని ప్రెస్ చేసి ఇది పెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ఎలక్ట్రిక్ పంప్ ఎందుకని నేను తీసుకోలేదు, నాకు అవసరం పడదని నేను అనుకుంటున్నా. సో స్టార్టింగ్ కోసమే ఇది. డాక్టర్ చెప్పింది ఒక బ్రెస్ట్ పంప్ పెట్టుకుంటే మంచిది. స్టార్టింగ్ మిల్క్ సక్షన్ అవుట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. బేబీ ఇమ్మీడియట్గా తీసుకుంటుందా తీసుకోదా, వీ హ్యావ్ నో ఐడియా, రైట్? సో స్టార్టింగ్ కోసం దిస్, ఫ్యూచర్లో ఐ థింక్ పనికిరాదు, బట్ సో స్టార్టింగ్ కోసం ఐ నీడ్ దిస్. సో ఈ బ్రాండ్ వచ్చేసి హాకా బ్రాండ్. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను, మీరు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అరౌండ్ 1000 rupees సంథింగ్ నేను ఆర్డర్ చేశాను. సో బ్రెస్ట్ పంప్ ఇది కూడా వాష్ చేసి డ్రై అయ్యి వచ్చింది. ఇది క్యాప్, ఇది నెక్ కవర్. దీన్ని కూడా క్యాప్ లాగా మనం వాడవచ్చు. ఇట్లా మనం పెట్టుకుంటే ఇయర్స్ కవర్ అయిపోతుంది. ఈ క్యాప్ కూడా చాలా పెద్దది, దీంతో కూడా ఇయర్స్ కవర్ అయిపోతుంది. సో డెలివరీ చేసిన న్యూ మామ్ ఇయర్స్ కవర్డ్ ఉండాలని చెప్తారు కదా, చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నా వాళ్ళు ఎప్పుడు క్యాప్స్ వేసుకుంటారు. సో మమ్మీ నాకు క్లియర్గా చెప్పింది ఒక ఇయర్ కవర్ చేయడానికి క్యాప్ ఇట్లా ఒకటి ఉండాలి అని. సో ఇది కూడా వాష్ చేసుకొని నీట్గా డ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నా. అంటారు ఇయర్ లోపల గాలి ఎయిర్ వెళ్ళొద్దు అని. సో పెద్దవాళ్ళు కూడా వినాలి కదా మనం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక కాటన్ టవల్ మదర్ కోసం, అంటే నా కోసం. సో ఇలా ఈరోజు మీరు కలిసి నా హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేశారు. అండ్ టు ఆల్ ద గోయింగ్ టు బీ మదర్స్, అంటే ఇప్పుడు త్వరలో 1 monthలో 2 monthsలో ఆర్ 1 weekలో 2 weeksలో డెలివరీ చేయబోతున్నారు, వాళ్ళ కోసం ఇది ఒక మంచి వ్లాగ్. మీకు అర్థమవుతుంది ద బేసిక్ ఎసెన్షియల్స్ మదర్ కోసం, న్యూ బోర్న్ బేబీ కోసం ఏమేమి మనం హాస్పిటల్ బ్యాగ్లో ప్యాక్ చేయాలి, ఏమేమి మన దగ్గర ఉండాలి. ఇది ఉంటే చాలు. డెఫినెట్గా ఇదంతా మనకు కావాల్సి నేను ఎక్స్ట్రా ఏం చూపించకుండా మనకు ఏమేమి కావాలి నేను అదే చూపించాను. మీరు కూడా ఇన్ని సామాన్లు ప్యాక్ చేసుకుంటే ఐ థింక్ మోర్ దాన్ ఇనఫ్. సో దిస్ వాజ్ మై వ్లాగ్ అబౌట్ ప్యాకింగ్ హాస్పిటల్ బ్యాగ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చింది. ఒక టాప్ వ్యూ కూడా నేను మీకు ఇస్తాను, సో వెయిట్ ఫర్ సమ్ టైమ్. దీని తప్ప ఇంకేమైనా నేను ఫ్యూచర్లో యాడ్ చేస్తే అది నేను మళ్ళీ కామెంట్ బాక్స్లో మీకోసం చెప్తా. అండ్ ఏ ఐటమ్ లింక్ అయినా మీకు కావాలి, అర్థం కాలేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అడగండి, పక్కా నేను మీకోసం ఆన్సర్ చేస్తా. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇదైతే హ్యాండ్లోనే పట్టుకుంటా. రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్ నీట్గా. బేబీది ఒక సైడ్, మదర్ది ఒక సైడ్. నా హాస్పిటల్ బ్యాగ్ రెడీ. అండ్ ఎనీ టైం నాకు డెలివరీ అవ్వచ్చు. నార్మల్ అయితే వెరీ గుడ్, సి సెక్షన్ అయితే కూడా వెరీ గుడ్. ఐఎమ్ ఓన్లీ గోయింగ్ విత్ మై డాక్టర్స్ ఇన్స్టింక్ట్, బికాజ్ స్టార్టింగ్ నుంచే తన మీద చాలా ట్రస్ట్ చేశాను. అండ్ నా డాక్టర్ చాలా మంచిది, సునీత మేడం. సో మేడం ఏం చెప్తే అది ఎవ్రీథింగ్ నేను ఇంకా దేవుడి హ్యాండ్స్లో వదిలేశాను. సో దిస్ వాజ్ మై వ్లాగ్ అబౌట్ ప్యాకింగ్ హాస్పిటల్ బ్యాగ్ ఫర్ డెలివరీ విత్ మీ. ఐ హోప్ మీకు కూడా చిన్న
దీంట్లో నుంచి యూనో టిప్స్ ఇన్ఫర్మేషన్ దొరికింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాకు అడగండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. సో గైస్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్, and subscribe, and do not forget to press the bell icon. Bye.